హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మా చిన్నారులు అసలు మన వైపు చూడకుండా కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఫుడ్ని భలే కటకట్లాడిచ్చేస్తున్నాయి. తర్వాత మా అల్కా ఏంటంటే పూజీ కోసం పూజీ రూమ్ దగ్గరికి పోయి అరుస్తూ ఉంది. ఒక 2-3 టైమ్స్ చూసాను అరుస్తూ ఉంది. నేను క్యాప్చర్ చేసేటప్పటికి అలా పడుకునేసింది అనమాట. సో పూజీని బాగా మిస్ అవుతుందేమో, రోజు డోరు తీస్తుందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది. తర్వాత కాసేపటికి చూస్తే రెండు చూడండి అన్యోన్యంగా ఫ్రెండ్షిప్ ఎలా ఉందో చూడండి, హ్యాపీగా పడుకొని నిద్రపోతున్నాయి. నైట్ అంతా మేల్కొని గార్డెన్లో తిరుగుతూ ఉంటాయి. పొగులైతే తినడం నిద్రపోవడం ఇలా చేస్తూ ఉంటాయి అనమాట. తర్వాత ఇక మా పనమ్మ వచ్చేటప్పటికి రెండు ఆడుతూ ఉన్నాయి. ఎందుకంటే వాటికి చీపురగట్ట అంటే చాలా ఇష్టం. సో చీపురుని చూస్తే అది మనం ఇట్లా చిమ్ముతూ ఉంటాం కదా, చిమ్ముతూ ఉన్నప్పుడు వాటిని అటు ఇటు చూస్తూ ఉంటాయి అనమాట. సో మొత్తానికి అక్కడ వచ్చి పడుకునేసాయి. మళ్ళీ చీపుర్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత మాకు ఇన్ని రోజులకి మంచి పని అమ్మాయి దొరికింది. ఎంత నీట్గా చేస్తుందంటే అసలు మరీ పనోళ్ళు ఏంటంటే మనం దగ్గరుంటే నీట్గా చేస్తారు, లేకపోతే సరసరం చేసుకొని వచ్చేస్తారనమాట. ఎక్కడ మట్టి అక్కడే, ఎక్కడ ఇది అక్కడే, మంచాల కింద జిమ్మకుండా, చైర్స్ కింద జిమ్మకుండా ఇలా ఉంటూ ఉంటారు. కానీ నాకు ప్రతిసారి పెట్టుకున్నప్పుడల్లా ఇంకా ఏమన్నా అంటే మళ్ళీ రారు. నేను ఒక్కొక్కసారి నేను చేసుకోలేకపోతున్నా అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకునేది అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. మొత్తం క్లీన్ చేసాకంటే ఏదో కొద్ది క్లీన్ చేసేది బెటర్ కదా అని చెప్పి. కానీ ఇన్ని రోజులు నాకు మంచి పని అమ్మాయి దొరికింది. ఏదైనా సరే డస్టింగ్ అయినా చాలా నీట్గా చేస్తుంది. కాకపోతే లేట్ అనమాట, చాలా స్లోగా చేస్తుంది. స్లోగా అదే మా పూజ అంటుంది, నీకెందుకమ్మా స్లోగా చేస్తే, మనకు నీట్గా చేసేదే కదా కావాల్సింది అని చెప్పి పూజ అంటూ ఉంటుంది. కాకపోతే నాకేంటంటే మరీ స్లో అయితే ఏందో ఇంతసేపా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక 1 అవర్ చేయాల్సిన పని ఒక 2 అవర్స్ చేస్తే ఇంతసేపు చేయాలన్నా అని అనిపిస్తూ ఉంటుంది. సో మొత్తానికి హ్యాపీగా అయినంత టైం కూడా పట్టలేదు. ఒక 15 డేస్ అయింది తను వచ్చి. 15 డేస్ తర్వాత మళ్ళీ ఏదో వాళ్ళ అమ్మకి ఏదో సీరియస్గా ఉందని చెప్పి మళ్ళీ టక్కన వెళ్ళిపోయారనమాట. సో భలే బాధేసింది తను పోతూ ఉంటే గాన. ఎందుకంటే తను బాగా ఆ 15 రోజుల్లోనే నాకు బాగా దగ్గర అయిపోయింది అనమాట. అంటే మన ఇంటి మనిషిలా ఉండేది. సో ఏదైనా సరే ఎప్పుడు నవ్వుతూ బాగుండేది అనమాట. కొంతమంది మొహం మా అమ్మ అంటుంటుంది చిట్టుడేస్తే ఇప్పుడు డేగుతున్నాయని, అలా మటలాడిపోతూ ఉంటుంది ముందున్న పనమ్మాయి కూడా. ఇప్పుడైతే అమ్మాయి ఎప్పుడు నవ్వుతూ సరదాగా మనతో ఇంటరాక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే మన తెలుగు వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం వేరు, వీళ్ళు హిందీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి భాష రాదు, అయినా ఏదో ఒకటి మాట్లాడాలని చూస్తారు. నాకు వచ్చి రాని హిందీలో మాట్లాడుతూ ఉంటాను. సో డస్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. సో తను చేసేటప్పటికి నేను అట్లీస్ట్ హ్యాండిల్స్ ఎప్పుడో నాకు గుర్తు క్లీన్ చేసినట్టే తెలియదు అనమాట. గుర్తేంటి అసలు క్లీన్ చేయలేదు ఇంతవరకు హ్యాండిల్స్. సరే అది యాంటిక్ హ్యాండిల్ కదా ఏం క్లీన్ చేస్తావులని అలానే వదిలేశానమాట. కానీ ఇప్పుడు ఈ నిమ్మరసంలో ఉప్పు వేస్తే చిటికలో పోతున్నాయి కదా, లాస్ట్ టైం కూడా నేను రాగి తలి క్లీన్ చేసి చూపించాను కదా. అందువల్ల ఏంటంటే వీటితో ట్రై చేద్దాం అని చెప్పి ఉప్పు నిమ్మకాయ కలిపానమాట. కలిపి ఇది యాంటిక్ హ్యాండిల్ ఇది వేసిన తర్వాత ఇంతవరకు క్లీన్ చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం క్లీన్ చేయడం. యాంటిక్ హ్యాండిల్ కాబట్టి మీకు అంత పలపల మెరవకపోవచ్చు. ఫస్ట్ ఈ డిజైన్స్ అట్లంతా కూడా అప్లై చేసేసి అలా పెట్టేద్దాం, తర్వాత తుడిస్తే వస్తుందా లేదా అని చూశాను. కింద మాత్రం బాగా మనకు ఇత్తడి బాగా మెరుస్తుంది, పైన మాత్రం ఇలా ఉందన్నమాట. సో అలా పూసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి నీట్గా తుడిచేసాను అనమాట. పర్లే బాగానే వచ్చిందని చెప్పచ్చు. మొత్తం యాంటిక్ కాబట్టి యాంటిక్ అంటే ఇలానే ఉంటుంది. కొత్తలో తెచ్చినప్పుడు కూడా ఇలానే ఉండింది. సో అట్లా వచ్చేసింది అనమాట. సో అప్పుడప్పుడు క్లీన్ చేద్దాం ఇట్లా అని అనుకున్నాను. దాని కింద ఒక రింగ్ లాగా తగిలిచ్చున్నాం. అది నేను కాశ్మీర్కి వెళ్ళినప్పుడు ప్రణవ్ కోసం తీసుకొచ్చా. ప్రణవ్ ఏంటంటే అది నల్లగా పోయిందని వేసుకోకుండా దాన్ని పడేయడం ఎందుకని ఇలా తగిలిచ్చి పెట్టాడు. సో దాన్ని కూడా అలా రుద్దాను, అది కూడా యాంటిక్ డే. సో మొత్తానికి అలా వచ్చింది. తర్వాత మా దేవుడి రూమ్ హ్యాండిల్ కూడా వేసిన తర్వాత ఎప్పుడు ఇంతవరకు క్లీన్ చేయలేదు. సో దాన్ని కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాం నల్లగా ఉందని చెప్పి సో దాన్ని కూడా క్లీన్ చేసేసాను. సో క్లీన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది అనమాట. ముందే చాలా నల్లగా ఉండింది, ఇప్పుడు యాంటిక్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ నలుపు ఉంది కదా అలానే ఉందన్నమాట. తర్వాత ఏంటంటే మా చిన్నారులు ఏంటంటే నన్ను వదలవు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో నేను బాత్రూమ్ కడుగుతూ ఉన్నాను. సో ఫస్ట్ తలుపేసుకొని కడుగుతూ ఉంటే రెండు తలుపు దగ్గర కూర్చొని నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సరే ఇది కూడా మీకు కూడా చూపిద్దామని క్యాప్చర్ చేస్తున్నాను. సో మొత్తానికి మా బుజ్జితలు అయితే అక్కడే కూర్చొని నేనేం చేస్తున్నానా సౌండ్స్ వింటూ ఉంది. ఇక మా అల్కా కూడా దానికి తోడయి సో రెండు
బాత్రూంలోంచి ఎప్పుడు వస్తానా అని చూస్తూ ఉన్నాయన్నమాట. నేనేంటంటే కమోడ్ లోపల ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే యాసిడ్ వేస్తుంటాను అనమాట, 1 monthకి ఒకసారి అలా. సో పాపం ఆ యాసిడ్ స్మెల్ వాటికి వస్తుందేమో అని చెప్పి డోరు లోపలికి వేసేసాను. లేకపోతే అవేంటి తెలుసా, ఆ దారబంధన దగ్గరే కూర్చొని ఉంటాయి, లోపలికి రాకుండా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను బయట వస్తానా లేదని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో యాసిడ్ స్మెల్ అంతా కడిగేసిన తర్వాత ఓపెన్ చేసా డోరు, మళ్ళీ వాటి ముక్కులకి అంతా ఎందుకులే అని చెప్పేసి అదే అడుగుతూ ఉన్నా అన్నమాట. వెయిట్ చేస్తున్నారా నా కోసం అని. రాగానే బుడ్డది ఎందుకో భలే ముద్దొచ్చింది. ఎంత క్యూట్గా నేను ఒళ్ళో పెట్టుకుంటే కూడా మళ్ళీ లేచి నా ముఖం చూస్తాను అనమాట, ఎంత ప్రేమగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక బాత్రూమ్లు అన్నీ కడిగేసిన తర్వాత స్నానం చేసేసి వచ్చి సరే జడేసుకున్నామని చెప్పి ఇక్కడికి వచ్చానమాట. వస్తే చూడండి ఇక్కడ కూర్చొని నేను ఎలా దూకుంటున్నాను ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో నాకైతే ఒక్కటే ఉన్నా కూడా అసలు టైం ఎలా పోతుందో తెలియట్లేదు అనమాట. 2 చిన్నారులతో బాగా టైం పాస్. సో వీటికి ఒక క్యాట్ నెస్ట్ అని ఒక ఛానల్ పెట్టా, వాటిలో ఇవి అప్పుడప్పుడు వింతగా చేసేటవన్నీ కూడా క్యాప్చర్ చేసి దానిలో పెడుతూ ఉంటా. ఒక్కొక్కసారి అవి చేసేటప్పుడు టక్కన నేను ఫోన్ ఎత్తుకొని వచ్చేటప్పటికి అవి మళ్ళీ మామూలు అయిపోతాయి అన్నమాట. సో మొత్తానికి హెయిర్ ఫాల్ అయితే తగ్గలేదు నాకు. సో మా ఊర్లో ఈ హెయిర్ తీసుకొని చిన్న చిన్న గిన్నెలు, వంట చేసుకునే పాత్రలు అవన్నీ ఇస్తూ ఉంటారంట. సో అందువల్ల వేస్ట్గా పడేయడం ఎందుకని కవర్లో వేసి వెళ్ళినప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఇస్తూ ఉంటానన్నమాట. సో ఆ కవరే ఒకసారి మనం వెళ్ళినప్పుడు ఒక కవర్ నిండింది, మొత్తానికి కిలోలుగా ఊడిపోతూ ఉన్నాయి. సో ఇది చూడండి, దీని పని చేస్తూ ఉంది, అది మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉంది. మొత్తానికి ఏదో ఒకటి లాగుతూ పీకుతూ ఉంటే ఇప్పుడు దానికి టైం పాస్ అవుతుంది. పెద్దదేమో అదేం చేస్తుందని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇవ్వని అడుగుతూ ఉన్నాను, నన్ను మూసి చూసి అట్లా వెళ్తూ ఉందన్నమాట. సో దానికి ఈ మధ్య షేక్ హ్యాండ్ ఇచ్చేది నేర్పించా, లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసారు కదా, కానీ మళ్ళీ మొదటికి వస్తుంది అనమాట. ఈ క్యాట్స్ సంబంధించిన వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళు దాన్ని బాగా ట్రైన్ చేస్తూ ఉంటే సరే మన వాటిని కూడా ట్రైన్ చేద్దామని ప్రయత్నం చేశా, కానీ ఇవి నాకు సహకరించట్లేదు. కానీ చాలా ప్రేమగా ఉంటాయి ఇవి. వాటికి టైంకి ఫుడ్ వేసేస్తే ఇక మనల్ని డిస్టర్బే చేయవన్నమాట, వాటి పాటికై ఉంటాయి. ఆకలి వేసిందంటే ఇంకా మనల్ని నిలవనివ్వు. ఒక్కొక్కసారి నేను ఏదో ఒకటి అన్నం వండకుండా ఉంటే ఇంకా వీటి క్యాట్ ఫుడ్తో ఏంటంటే సరిపోదు, వాటి కోసమైనా అన్నం వండాలి. ఇక్కడ చూడండి ఎంత ధ్వంసం చేసేసాయో, మొత్తం ఆ చిన్న చిన్న పార్ట్స్ అంతా కూడా అల్లకల్లోలం చేసేసాయి. తర్వాత వీటికి టాయిలెట్ కోసం పెట్టాను కదా, ఆ పార్ట్స్ని కూడా అవి చివ్వి దాన్ని పూడుస్తాయి అన్నమాట. అవి చుట్టూ రోజు పక్కనంతా నాకు మట్టి చేసేసి ఉంటాయి. సో వీటిని మళ్ళీ క్లీన్ చేయాలి. సో మళ్ళీ చూడండి, నేను బయట వస్తే చాలా బయట వచ్చేసాయి, లోపల ఉన్నాయి కదా అని వచ్చాను. సో 2 బయట వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంకా ప్రతిరోజు ఇది ఒక డ్యూటీ నాకు, పొద్దున సాయంకాలం చుట్టూ మట్టి పడతా ఉంటుంది. ఆ మట్టిని చిమ్మి పార్ట్స్లో వేయడం, తర్వాత ఏంటంటే ఆ పగలగొట్టిన పార్ట్స్ని ఎత్తి పడేయడం, ఇలా అయిపోయింది అనమాట. ఆ చిన్న చిన్న పార్ట్స్ చాలా ఉన్నాయి, అంటే ఐస్ క్రీమ్ పార్ట్స్ ఇస్తారు కదా, వాటిలో చిన్న చిన్న మొక్కలు వేసున్నా. సో అవి కూడా దాదాపుగా పగలగొట్టేసినాయి. ఆ కొరవ కూడా ఏం చెట్లు వస్తాయి అలా ఉంటాయి పోతాయి అని చెప్పి అలానే పెట్టేసి ఉంచానన్నమాట. మొత్తానికి పనులు మాత్రం నన్ను ఎక్స్ట్రా పనులు నాకు కల్పిస్తూ ఉంటాయి ఇవి ఉన్నందువల్ల. సో మీలో చాలా మంది క్యాట్ లవర్స్ ఉంటారు కాబట్టి అంతే విధంగా ఎక్కువగా ఎనిమల్ లవర్స్ కోసం క్యాట్ నెస్ట్ అని అవి సపరేట్గా పెట్టారు. ఎందుకంటే మన ఛానల్లో ఇవి చేసేటవన్నీ ఊరికే చూపిస్తుంటే మన వాళ్ళకి ఎప్పుడు పిల్లినే చూపిస్తున్నారని బోర్ కొడుతుందని వీటిలో చాలా తక్కువ చూపిస్తూ వాటిల్లో డిఫరెంట్గా వీడియోస్ పెడుతూ ఉన్నాను. సో మ్యాక్సిమం చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను, పెద్ద వీడియోస్ కాకుండా 2 minutes 1.5 minutes అలాంటివి. సో బోర్ కొట్టకుండా. సో నాకు ముగ్గులు రావని లక్ష్మి నా చేతిలో రాయి లాక్కొని ఏదో సూపర్ ముగ్గులు వేస్తుంట. అమ్మ మాకు ఘనంగా ఊరిక ఘనంగా కనబడాలి, పైకి బాగా కనబడాల. ఏదో అల్లాటప్పకి వేసేస్తే మాకు సరిపోదు, చొక్కలు పెట్టి అంతలో చెట్టుకు నీళ్ళు పోసి వస్తాం. ఏం ముగ్గేసావు అబ్బా? రోజు నేనేసా ముగ్గు వేసినావే, అవతల కూడా ఇంకో ముగ్గి. అది కాదు ఇది కొంచెం అణిచి పెట్టేయాలి. మొత్తానికి మా రాయి గరిగిచ్చేసినాం అనమాట. నువ్వు వేస్తానంటావా? వాటికి ముద్దులో జాయిన్ చేసి ఇస్తున్నావా? ఓకే. 7 చుక్కలు కదా ఇదే? ఏందో ముగ్గులే మర్చిపోయినావు లక్ష్మి. అవును కదా, తీగల ముగ్గులు అయితే ఎంత బాగా.
అప్పుడంటే ఊర్లో రోజు పొద్దున్నే కల్లాపు జల్లి ముగ్గులు వేసేవాళ్ళు కాబట్టి అందరికీ చుక్కల ముగ్గులు బాగా వచ్చేటివి. ఇప్పుడు ఏంటంటే అంతా పెయింట్లు వేసేయడము లేదా స్టిక్కర్లు అంటించడం ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి అందరికీ ముగ్గులు అయితే మర్చిపోయాము. నేను అంత ఎక్స్పర్ట్ కాదు, నాకు ఏదో చెప్పినట్టు మమ్మీ 30 సంవత్సరాలకు ఒక ముగ్గు వేస్తున్నట్టు నాకే 2-3 వచ్చి అవే వేస్తూ ఉంటాను, తిప్పించి మళ్ళీ అవే వేస్తూ ఉంటాను. సో లక్ష్మి వస్తే లక్ష్మి నేను వేస్తానంటే సరే ఏమని చెప్పానమాట. సో తను నాకు వచ్చిన ముగ్గే వేసింది, నువ్వేదో కొత్తగా వేస్తావంటే నాకు వచ్చిన ముగ్గే వేసావని అంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే అశ్వగంధ పౌడరు, సో రోజు ఏంటంటే వంటింట్లో పెట్టుకుంటాను కాబట్టి గుర్తుంటుంది. సో రోజు పొద్దున ఒక హాఫ్ స్పూను, సాయంకాలం ఒక హాఫ్ స్పూన్ తాగాలంట. కానీ ఒక రోజు తాగితే 10 రోజులు తాగని మర్చిపోతూ ఉంటాను, ఏ రోజు గుర్తొస్తే ఆ రోజు తాగుతూ ఉంటాను. కానీ ఇది తాగిన తర్వాత అమ్మ ఏంటంటే కొంచెం హెల్త్ కొంచెం లేస్గా అనిపిస్తుంది అంటది. అది ఎంతవరకు నిజం నాకైతే తెలియలేదు, మంచిదే అని తాగుతూ ఉన్నాను. తర్వాత నేను ఊరి నుంచి ఎప్పుడు ఫిబ్రవరి 9th వచ్చానమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 month అయింది కదా. ఇలాంటి పేపర్లో కరివేపాకు పెట్టాను, మీకు లాస్ట్ టైం కూడా చూపించాను చూడండి, ఇంకా పచ్చి అలానే ఉంది. సో ఫ్రెష్గానే ఉందన్నమాట. సో ఇట్లా అదే అనుకున్నాను, ఈసారి నుంచి బౌల్లో వేయకుండా ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదా కరివేపాకు అని. అదేవిధంగా లాస్ట్ టైం చూపించినట్టు పచ్చిమిరకాయలు కూడా ఇంకా ఊరి నుంచి తెచ్చినవి ఫ్రెష్గా ఉన్నాయి. అది థిక్నెస్ ఉన్న శారీ కవర్లో పెట్టానమాట. సో ఈ 2 టిప్స్ మీకు ఉపయోగపడతాయని చెప్తూ ఉన్నాను. సో నాకైతే ఫ్రెష్గా ఉంది ఆకు, మంచి వాసన వస్తుంది ఊర్లోంచి తెచ్చిన ఆకు. అందువల్ల ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఏదో జస్ట్ క్యాజువల్గా దానిలో తీసుకొచ్చాను. అది అలానే మర్చిపోయా, కానీ ఫ్రెష్గా ఉంది. ఓహో ఇట్లాంటి దానిలో పెడితే ఫ్రెష్గా ఉంటుందేమో అని చెప్పి అలా పెట్టేశాను అనమాట. తర్వాత ఈరోజు ఏంటంటే వంకాయ మడికాయ కూర చేద్దామని చెప్పి కట్ చేస్తూ ఉన్నాను. వంకాయలు అయితే మాకు బెంగళూరులో అస్సలు బాగుండవు. సో చెన్నైకి కానీ ఆంధ్రాకి కానీ వెళ్ళినప్పుడు మాత్రమే వంకాయలు తెచ్చుకుంటాం, ఆ వంకాయలు మాత్రం తింటాం. మిగతాప్పుడు వంకాయ కూరకు వాసిపోతూ ఉంటాం. సో మా వారైనా నేనైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ వంకాయలకే అనమాట. సో వంకాయ ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటా, వంకాయ మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు. నాకైతే వంకాయ అంటే ఎట్ట చేసినా ఇష్టమే, అంత ప్రాణం అనమాట. సో మొత్తానికి ఒక్కరికి సరిపోయే కూర చేద్దామంటే మన వల్ల కాల. సో మొత్తానికి గంపెడైపోయింది. ఒక 3 వంకాయలు, ఒక 4 దెబ్బలు మామిడికాయ వేసుకుంటే సరిపోయి ఉంటుందేమో. ఇప్పుడు ఒక్కరికి బదులు 5 మంది తినే కూర చేశాను. సో ఈరోజు అయితే రోజు బోరు కొడుతోందబ్బా ఒక్కదానికే చేసుకోవాలంటే, ఈరోజు మొత్తానికి పొద్దున్నే వంట చేసేద్దామని చెప్పి సేమియా ఉప్మా తర్వాత వంకాయ మడికాయ కూర చేసేసాను. నార్మల్గా ఏంటంటే నాకు అసలు మామూలుగా ఒక్కదాన్నే ఉండాలని అసలు భయం అనేది ఉండదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే ధైర్యంగా ఉండడం అలవాటు అయిపోయింది. అది మా అమ్మకే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ విషయంలో మాత్రం. ఏంటంటే అప్పుడు మాకు మా ఇంటి వెనకాల ఒక దడిలాగా ఉండేదన్నమాట, అది బాత్రూమ్ లాగా యూజ్ చేసేవాళ్ళం. దాని లోపలికి వెళ్ళాలంటే కూడా నాకు నైట్ భయం అయ్యేదన్నమాట. సో మా అమ్మ ఏంటంటే 2 రోజులు కూడా వచ్చేసి ఒకటి చెప్పింది అనమాట, ఈ మంత్రం చెప్పుకుంటే నీకు అస్సలు భయమే ఉండదు అని చెప్పి. అదంతా వస్తుందే కానీ నాకు ధైర్యం చెప్పడానికి అలా చెప్పేదన్నమాట. ధైర్యమే సాహసమే లక్ష్మి అని చెప్పుకొని వెళ్ళు, నీకు భయమే ఉండదని. అలా మంత్రం చెప్పుకుంటూ ధైర్యం వచ్చేసిందేమో తెలియలా. అప్పటి నుంచి నాకు భయం అనేది ఉండదు. కానీ అన్న చనిపోయినప్పటి నుంచి ఏంటంటే భయం ఎక్కువైపోయింది నాకు. అంటే నేను ఒక్కటే ఉండాలన్నా ఉండలేకపోతున్నా. ఈవెన్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కింద వాళ్ళు ఉన్న పైన బెడ్రూమ్లో నేను ఒక్కదాన్ని పడుకోలేకపోతున్నా, అలా అయిపోయింది. కాకపోతే చనిపోయిన ఒక 1 month దాకా కూడా నాకు ఆ భయం వదలలేదు. సో అన్న ఫొటోస్ చూసుకుంటూ అన్న జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఏంటో తెలియలా ఒకలాంటి భయం అన్నమాట. ఒక చీకటిని చూస్తే భయం, ఒక్కదాన్నే ఉండాలంటే భయం. ఒకరోజు అయితే నైట్ అయితే నేను మా వారు మా బెడ్రూమ్లో పడుకున్నాం. తర్వాత నాకు ఇప్పుడు ఒక 3 o'clock ఏమో మెలకు వచ్చింది, చూస్తే పక్కన లేరు. ఇంకా ఒక 2 minutes కూడా నేను ఉండలేకపోయాను, భయపడిపోయాను. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తే ఆయన హాల్లో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రణవ్తో మాట్లాడుతూ ఉన్నాడు. అదే నీ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటే నీకు డిస్టర్బ్ అవుద్దని వచ్చేసాను, నువ్వేంటి అంత భయమా అని చెప్పి, ఏంటి ఇలా అయిపోయావు అని చెప్పి ఆయన అరుస్తూ ఉన్నారు. అంటే ఒక మనిషి చావు ఇంకొక మనిషిని ఎంత కుంగదీస్తుంది అనేది నాకు అనిపించింది అనమాట. ఎక్కువగా అన్న జ్ఞాపకాలు, లాస్ట్ మినిట్లో అయితే అన్నతో నాకున్న అటాచ్మెంట్ ఎక్కువైంది. సో తను ఎక్కువగా షేర్ చేసుకోవడం, తర్వాత ఎక్కువ తను రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం, తను నాకేమైనా అయిపోద్దేమో అని తను అనుకోవడం, ఇవన్నీ మాటలు గుర్తొచ్చి తర్వాత అన్న ఫొటోస్ అన్ని చూసుకుంటూ ఉంటే
ఒకలాంటి భయం జ్వరపడిపోయింది నాకు. అది ఎందుకో తెలియదు, అసలు భయపడాల్సిన విషయం కూడా కాదు. బాధపడచ్చు కానీ భయపడకూడదు. కానీ నాకు ఎందుకో చాలా భయం వేసింది. నేను ఇప్పటికీ కొంచెం రికవర్ అయ్యాను. లేకపోతే అసలు ఒక్కదాన్ని పడుకోవాలన్న భయం, ఒక్కదాన్ని ఉండాలన్న భయం. డే టైం కూడా మిద్ది మీద ఒక్కదాన్నే ఉంటే ఏందో ఒకలాంటి అలజడిగా అట్లా ఉండేదన్నమాట. నాకు అంత భయం వేసింది. మరి అది ఎందుకో అర్థం కాలేదు. సో చాలా టైం పట్టింది అనమాట నేను అలా రికవర్ అవ్వడానికి కూడా. అందరూ ఎగతాళి చేస్తూ ఉండేది, నీకేంటి భయము, ఎప్పుడు ధైర్యంగా ఉంటావు, ఇదేంటి భయం అనేసి టీచ్ చేస్తూ కూడా ఉన్నారు. అన్న గుర్తుకొస్తే ఇంకా మంచిదే కదా, నువ్వు ఎందుకు భయపడాలి, బాధపడాలి కానీ ఎందుకు భయపడతావు అని చెప్పి అలా అంటూ ఉండేవాళ్ళు. సో మొత్తానికి ఇప్పుడైతే కొంచెం రికవర్ అయ్యాననే చెప్పచ్చు. ఇక మన చిన్నారులు చూడండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాయి. సరే ఇక అది నిద్రపోతుంది కదా, వస్తే ఇది రెడీ అయిపోయింది అనమాట. సో నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడానికి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఈ వీడియో మీకు బోర్ అనిపించిందా, ఎలా అనిపించిందో చెప్పండి. తర్వాత ఏంటంటే ఇక బ్రేక్ఫాస్ట్ చల్లారిపోయింది నేను ఆ పని ఈ పని చేసేటప్పటికి. ఇప్పుడు సేమియా ఉప్మా చేసుకున్నాను కదా, సరే కొద్దిగా వేడి చేసుకొని తిందాం అనుకున్నాను. ఏంటంటే నాకు పని అమ్మాయిని వచ్చి సాయంకాలం రమ్మంటాను. పొద్దునంటే హడావుడిగా లేకుండా ఇంట్లో అంత చిరాకు లేకుండా ఉంటుందని. కానీ పాపం అమ్మాయి 15 రోజులకే వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ నాకు డ్యూటీ మొదలయ్యింది. ఈ రోజేమో ఇద్దరు వచ్చారు, నాకెందుకు వాళ్ళని చూస్తే అంత ఇంప్రెసివ్ అనిపించలే. సరే తర్వాత చెప్తాలేనని నేనే చేసుకున్నాను అనమాట ఈరోజు పని అంతా. సో వంకాయ మడకాయ కూర రెడీ అయిపోయింది, ఇల్లంతా క్లీన్ చేయడం రెడీ అయిపోయింది, అన్నం వండుకున్నాను, వంకాయ మడకాయ కూర వండుకున్నాను. తర్వాత మా చిన్నారులకి కొంచెం మజ్జిగ వేసేసి మిక్సీ చేసి పెట్టేశాను. ఇవేంటంటే పన్నీరు పువ్వులు అని చెప్పాడు. ఇవి చాలా చేదుగా ఉన్నాయి, వీటిని కొద్దిగా హాట్ వాటర్లో ఉంచి ఆ నీళ్లు తాగాలంట. సో మా వారికి ఎంత పిచ్చంటే చూడండి, ఒక మొత్తం ర్యాక్ ఈ గందరగోళాలే ఉంటాయి, అంత పిచ్చి అన్నమాట. సో మొత్తానికి ఇవన్నీ కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? థ్యాంక్ యూ.